యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోతోంది. మొన్నటి వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని ఎంజాయ్ చేసిన అభిమానులు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 18 కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ కు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టింది ఫ్రాంచైజీ. కొత్త మార్పులతో బరిలోకి దిగనున్నాయి 10 జట్లు. ప్రతి సమ్మర్లో క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఐపీఎల్ ధమాకా 18వ సీజన్ వచ్చేస్తోంది. ఇప్పటికే అన్ని జట్లు అందుబాటులోని క్రికెటర్లతో ప్రాక్టీస్ ప్రారంభించాయి. ప్రతి ఏటా మార్చి నెలలో ప్రారంభమయ్యే ఈ మెగా సమరం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ హీరోలు వారం విశ్రాంతి తీసుకుని ఐపీఎల్ ప్రిపరేషన్స్ మొదలు పెట్టబోతున్నారు. ఐసీసీ ట్రోఫీలో అంతా కలిసి జట్టుగా పోరాడిన స్టార్లంతా ఇప్పుడు ఐపీఎల్ ప్రత్యర్థులుగా పోటీ పడనున్నారు. కొత్త సీజన్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్ల రూపురేఖలు మార్చుకున్నాయి. సగం జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ ను వదులుకొని టైటిల్ నిలబెట్టుకునేందుకు పోటీకి వస్తోంది. ఇప్పటికే 3 సార్లు విజేతగా నిలిచిన కేకేఆర్ కొత్త కెప్టెన్ అజింక్య రహానె నాయకత్వం వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు కేకేఆర్. ముంబై, సీఎస్కే చెరో 5 సార్లు విజేతలుగా నిలిస్తే కోల్కతా ముచ్చటిగా 3 సార్లు గెలిచింది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కేకేఆర్ ఫైనల్లో బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి 3వ టైటిల్ అందుకుంది. కానీ ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను మాత్రం వదులుకుంది. వెంకటేష్ అయ్యర్ ను జట్టులో కొనసాగించడం కోసం ఏకంగా 23.75 కోట్లు ఖర్చు చేసింది. జట్టులో కోర్ టీం మెంబర్స్ వరుణ్ చక్రవర్తి, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, హర్షిత్ రాణాలను నిలబెట్టుకుంది. వీరికి తోడు వేలంలో కొత్తగా 15 మందిని తీసుకుని జట్టును బ్యాలెన్స్ చేసుకుంది. సీజన్ ఆరంభానికి ముందే కొత్త కెప్టెన్ గా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానె ను ప్రకటించింది. వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్ ను ఎంపిక చేసింది. బ్యాటింగ్ స్పిన్ లో బలంగా సీనియర్ ప్లేయర్లతో కేకేఆర్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఫిల్ స్టాల్ ను రిటైన్ చేయకపోవడంతో ఈసారి ఓపెనింగ్ కాంబినేషన్ లో మార్పులు ఖాయం. సునీల్ నరైన్ తో పాటు క్వింటన్ డికాక్ లేదా రహమనుల్లా గుర్బాజ్ ఓపెనర్ గా వస్తాడు. ఈ ముగ్గురు మంచి హిట్టర్లే. గుర్బాజ్ గత 2 ఏళ్లుగా టీంలో కీలకంగా ఉన్నాడు. యంగ్ స్టార్ అంగిక్రిష్ రఘువంశీ రూపంలో మరో బ్యాకప్ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో వెంకటేష్ అయ్యర్ కు తోడు కొత్త కెప్టెన్ అజింక్య రహానె కీలకంగా మారనున్నాడు. జట్టుకు ఫినిషింగ్ పవర్ అందించేందుకు రసెల్, రింకు సింగ్, రమణదీప్ సిద్ధంగా ఉన్నారు. కేకేఆర్ స్పిన్ విభాగం కూడా అత్యంత బలంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్న వరుణ్ చక్రవర్తి గత 2 సీజన్లలో 20-21 వికెట్లు తీశాడు. అలాగే సునీల్ నరైన్ కూడా గత సీజన్లో అద్భుత పెర్ఫార్మెన్స్ చేశాడు. వీళ్ళకి బ్యాకప్ గా మయాంక్ మార్కండే, అనుకూల్ రాయ్ ఉన్నారు. గత సీజన్లో ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ సత్తాకు తగిన కెప్టెన్ లేకపోవడం మైనస్ పాయింట్. వేలంలో వెంకటేష్ కోసం భారీగా ఖర్చు చేసిన ఫ్రాంచైజ్ కెప్టెన్ గా పనికొచ్చే కేఎల్ రాహుల్ ను సొంతం చేసుకోలేకపోయింది. 2024 ఐపీఎల్లో సీఎస్కేకు ఆడిన రహానె ఇబ్బంది పడ్డాడు. ఓ దశలో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఈ సీజన్లో బ్యాటర్ గా తను ఫెయిల్ అయితే అది జట్టుపైన ప్రభావం చూపుతుంది. అదే సమయంలో స్టార్క్ ను వదులుకోవడంతో కేకేఆర్ పేస్ బౌలింగ్ కూడా బలహీనమైంది. ఇక 2 నెలల సుదీర్ఘ లీగులో నరైన్, రసెల్, అన్రిచ్ నోకియా వంటి కీలక ఆటగాళ్లు ఫిట్నెస్ మేనేజ్మెంట్ సమస్యగా మారొచ్చు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్, స్పిన్ విభాగాల్లో బలంగా ఉంది. నాణ్యమైన ఆల్రౌండర్లు అందుబాటులో ఉండటంతో ఈ సీజన్లో కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరుతుందని ఆశించొచ్చు. కెప్టెన్సీ మార్పులు, పేస్ బౌలింగ్ లోపాలు, కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలు జట్టును ఇబ్బంది పెట్టొచ్చు. కేకేఆర్ టైటిల్స్ నిలబెట్టుకోవాలంటే రహానె కెప్టెన్స్ ప్రభావవంతంగా ఉండాలి. ఇండియా పేసర్లు సత్తా చాటడంతో పాటు వెటరన్ ప్లేయర్లు రసెల్, నరైన్ ఫిట్నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది.